హాయ్ అండి. వాటర్ మిలన్‌ని జస్ట్ స్మాష్ చేసేసి దాంట్లో ఫిల్ చేసిందండి. మా పాప ఇంప్రెషన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి కదా! చూపించాలి ఎలాగ సర్ప్రైజ్ అవుతదో. ఇంకోటేంటంటే ఎప్పుడు అయితే నేను సమ్మర్ వచ్చిందంటే 2, 3 కూల్ డ్రింక్స్ ఫ్లేవర్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేదానండి. ఈ సంవత్సరం అయితే తాగొద్దని అంటున్నారు కదండీ! అందుకని ఇలా ట్రై చేశానండి. ఇది కూడా బాగా ఇష్టంగా తాగుతున్నారనమాట. గోంది కట్టీలు ఒకసారి నానబెట్టుకున్నా అంటే 2 డేస్ వస్తుందండి. అలాగే సబ్జా కూడా 2 డేస్ వస్తున్నాయన్నమాట. ఒక కప్పుడు నానబెట్టుకుంటే. ఇంకా ఇదేంటంటే వాటర్ మిలన్ మంచిగా గోంది కట్టీలో వేసేసి మిక్సీ పట్టేసానండి. అప్పుడు ఏం చేశానంటే కొంచెం సబ్జా గింజలు, గోంది కట్టీనాను అండ్ వాటర్ మిలన్ జ్యూస్ వేసి కొంచెం ఐస్ వేసేసి ఇచ్చేసాను. మా పాపకైతే కొంచెం పీసెస్ కూడా ఇష్టం అనమాట అండి. వేసి అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినడానికి ఇష్టపడుతుంది అనమాట. అలాగే నన్నారి షర్బత్ కూడా వేసానండి. అది ఫ్లేవర్డే, ఒరిజినల్ కాదు కానీ వేసానమాట. కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఫైనల్గా ఐస్ వేసి కొంచెం లెమనేట్ వేసానండి. అంటే కొంచెం ఇష్టంగా తాగుతుంది అనమాట. అది వేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి.